చైతన్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ తాండేల్. అయితే ఈ తాండేల్ మూవీకి ముందు నాగ చైతన్య గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కస్టడీ. ఈ కస్టడీ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్‌కి దగ్గర వస్తుంది. అయితే ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యాక మంచి హిట్ అయ్యింది. ఆ కస్టడీ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగ చైతన్య గారు. చూడాలి నాగ చైతన్య గారికి ఈ తాండేల్ మూవీతో ఇంకొక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నాగ చైతన్య గారి కెరియర్‌లో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ తాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ తాండేల్ మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బన్నీవాస్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగ చైతన్య, సాయి పల్లవి ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. తాండేల్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి. అయితే సాయి పల్లవి గారు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఈమె తెలుగులో యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ శ్యామ్ సింగారాయ్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్‌కి దగ్గర వస్తుంది. అప్పటి నుంచి తెలుగులో సాయి పల్లవి గారు ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ తాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి పల్లవి గారు. చూడాలి ఈ తాండేల్ మూవీతో సాయి పల్లవి గారికి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ తాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ తాండేల్ మూవీకి ముందు సాయి పల్లవి గారు ఇంకా నాగ చైతన్య గారు ఇద్దరు కలిసి లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ లవ్ స్టోరీ. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ తాండేల్ మూవీలో నటిస్తున్నారు. చూడాలి వీళ్ళు సెకండ్ టైం కలిసి నటిస్తున్న ఈ తాండేల్ మూవీ మళ్ళీ మంచి పెద్ద హిట్ మూవీ అవుతుందా లేదా అనేది మనం ఈ తాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.